హైదరాబాద్ విజన్ 2020 అని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని తెచ్చారో, మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇంత డెవలప్‌మెంట్ వచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటయింది. ఆ నల్లగండ్ల, గచ్చిబౌలి, నానక్రామ్‌గూడ, వేవ్ రాక్ ఆ ఏరియాలన్నీ బాగా డెవలప్ అయ్యాయి. ఎందుకు అంటే ఐటీ సెజ్. సెజ్ ఈజ్ నథింగ్ బట్ స్పెషల్ ఎకనామిక్ జోన్. అంటే వాళ్ళకి రెంట్లు, కరెంట్లు ఇవన్నీ అందుబాటులోకి ఇస్తారు కాబట్టి ఎంత పెద్ద పరిశ్రమలైనా సరే వాటర్లు, కరెంట్లు ఫ్రీగా ఇస్తారు. ఇంకా ఎక్స్‌ట్రా ఫెసిలిటీస్ ఇస్తారు కాబట్టి హ్యాపీగా వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించుకున్నారు. అండ్ బోలెడంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ వల్ల మెట్రోలు రన్ అవుతున్నాయి. వాళ్ళ వల్ల ప్రైవేట్ ట్రావెల్స్ రన్ అవుతున్నాయి. బోలెడంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. వాళ్ళ వల్ల ఫుడ్ కోర్ట్స్ రన్ అవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు లే ఆఫ్స్ మొదలైపోయాయి. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత సాఫ్ట్‌వేర్‌లో కదలికలు స్టార్ట్ అయ్యాయి. అండ్ పైగా అమెరికాతో మనకి సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ సంక్షోభం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కొత్త దారులు వెతుక్కోవాలి. మళ్ళీ వీళ్ళందరికీ కొత్త ఉద్యోగాలు ఇప్పించాలి. మళ్ళీ అదేంటిది ఒకవేళ ఐటీ డల్ అయినా ఇంకో అంశంతో ఏఐతోనో లేకపోతే ఇంకా దేనితోనో దాన్ని పెంచాలి. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ డివాప్స్ అని ఉంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్. అంటే వీళ్ళు డేటా దాచుకునేవి. గూగుల్ కూడా కొత్త డేటా సెంటర్లు ఓపెన్ చేస్తూ ఉంది. అటు వైజాగ్‌లోని, ఇటు హైదరాబాద్‌లో కూడా డెవలప్ అవుతూ ఉంది. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పందా మార్చుకుంటూ బిజినెస్ మార్చుకుంటారు. పెద్ద విషయం కాదు అది. కాకపోతే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా కొత్త కొత్త కోర్సులన్నీ వస్తాయి. కొత్త కొత్తవన్నీ నేర్చుకుంటూ ఉండాలి. ఏదో రకంగా జాబ్ సంపాదించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంత డెవలప్ అయింది. మరి నెక్స్ట్ ఏంటి? ఒకవేళ ఇదంతా అంటే అలా లేచింది మళ్ళీ పడిపోకూడదు కదా! దానికంటూ నెక్స్ట్ విజన్ ఏంటి? ఇప్పుడున్న డెవలప్‌మెంట్‌కి తగ్గట్టుగా ఫ్యూచర్ ఎలా ఉంటది? అనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ని మన 8థ్ అండ్ 9థ్‌కి ఇక్కడ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 100 ఎకరాల్లో గ్రౌండ్ అవన్నీ సిద్ధం చేసి, వేదికని సిద్ధం చేసి, ఎక్కడెక్కడ నుంచో గ్లోబల్ వైజ్‌గా ఇన్వెస్టర్లని ఇక్కడ తీసుకొస్తున్నారు. మరి వీళ్ళందరూ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే భారత్ ఫ్యూచర్ సిటీ అని ఇంకో కొత్త సిటీ స్టార్ట్ అయింది. అక్కడ అన్ని ప్రణాళికలు బాగున్నాయి. ఇప్పుడు స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోనే అక్కడ వాళ్ళకి కూడా రెంట్లు తగ్గిస్తా, ల్యాండ్లు ఇస్తా, వాళ్ళని ప్రోత్సహిస్తా, పరిశ్రమలని ప్రోత్సహిస్తా, వాళ్ళందరిని అక్కడ పెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అక్కడ సినిమా స్టూడియోలు వస్తాయి, మళ్ళీ మాల్స్ వస్తాయి, థియేటర్స్ వస్తాయి, స్పెషల్ వేరే కమర్షియల్ కాంప్లెక్స్‌లు వస్తాయి. అన్నీ రెగ్యులర్గా బిజినెస్ జరుగుతాయి. ఇంకా ఏఐ సంబంధించిన బిజినెస్ కొత్తగా ఎవరైనా రావాలనుకుంటే అందరూ అక్కడికి వెళ్తారు. అన్ని విధాలుగా డెవలప్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన వనరులు కూడా సమకూరుస్తూ ఉంటారు. అండ్ పాత నగరంలో ఇప్పటివరకు మనకున్న మైనస్లు ఏంటి? వాటర్ నిండడాలు. దానికంటూ అత్యాధునిక డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. ఇంకా 100 ఏళ్ళైనా అక్కడ ఏం అవ్వకుండా. కరెంటుని కూడా భూగర్భం నుంచి వేస్తారు. ఇప్పుడు ఫిల్మ్ సిటీలో, ఫారిన్ కంట్రీస్‌లో ఎలా అయితే ఉందో అలా. అంటే ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా, ఎవరికీ ఏం రాకుండా ఆ సిటీ అంటే నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ అయిన తర్వాత మిగతా సిటీతో, అమరావతితో కానీ వేరే దగ్గరలో ఉన్న సిటీస్‌తో కనెక్టివిటీ పెంచుకోవడానికి ఆ భారత్ ఫ్యూచర్ సిటీని బాగా డెవలప్ చేస్తున్నారు. ఎలా అయితే ఢిల్లీ పక్కన నోయిడా, గుర్గావన్ ఉందో అట్లాగే ఇంకొన్ని సిటీస్‌లో ఇంకొన్ని స్టేట్స్‌లో కొన్ని సిటీస్ ఎలా అయితే బాగా డెవలప్ అయి ఉన్నాయో అలా ఒక స్పెషల్ మంచి సిటీని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. స్కోప్ ఉంది కాబట్టి. అండ్ ఫ్యూచర్‌లో ఇంకా నెక్స్ట్ కొత్త ఎయిర్పోర్ట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత దీని డెవలప్మెంట్ ఇంకా పెద్దగా సాగే అవకాశం అయితే ఉంది. సో ఈ సమ్మిట్ 8th and 9th పెట్టుబడులను ఆకర్షించే సమ్మిట్. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందింది. అండ్ ఎక్కడెక్కడి నుంచో ఆల్రెడీ వీళ్ళు లాస్ట్ టైం విదేశాలకు వెళ్ళినప్పుడు 1,47,000 చిల్లర ఎంతో 1,50,000 కోట్లకు సంబంధించిన సంతకాలు అయితే చేసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచి వాళ్ళకి ఇదేంటో ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళేమి ఇస్తారు వనరులు, వాళ్ళకేం కావాలి, వాళ్ళ వనరులను మనం ఎలా సమకూర్చాలి, బేసిక్ వాటర్ అండ్ పవర్ అండ్ రిమైనింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ మనం ఎలా ఇవ్వగలం, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది. ఇప్పుడు మన రోడ్స్ అన్ని బాగా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు చూసుకుంటే మిగతా సిటీస్తో, ఇటు ఆంధ్రాతో కానీ, అటు మహారాష్ట్రతో కానీ, ఇటు బెంగళూరుతో కానీ కనెక్టివిటీ చాలా ఈజీ అయిపోయింది. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. కొత్త రోడ్స్ వేశారు, పెద్ద రోడ్లు వేశారు. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే అప్పట్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలు అయ్యే పని ఇప్పుడు 4 గంటలకి కుదించబడింది. ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నాగ్పూర్ వెళ్ళాలంటే ఒక రోజైనా టైం పడేది చాలామందికి. ఇప్పుడు కొన్ని గంటల్లో వెళ్తున్నారు. 6-7 hours మ్యాక్స్. అంటే స్టేట్ టు స్టేట్ కనెక్టివిటీ పెరిగింది. పక్క రాష్ట్రంతో విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటారు. వీళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోవడం, వీళ్ళ దగ్గర ఎక్కువైనప్పుడు వాళ్ళ దగ్గర దాచుకోవడం.
అండ్ అన్ని మౌలిక వనరులన్నీ ఏర్పరచుకొని సిటీని ఇంకా డెవలప్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనమాట ఇది. సో 2 ఏళ్ళు అయింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. ఈ 2 ఇయర్స్ ఇప్పటివరకు వాళ్ళు చూసిందేంటి, గత ప్రభుత్వం వదిలేసిన మైనస్లన్నీ వీళ్ళు ఎలా ఫిల్ చేశారు, నెక్స్ట్ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, వీళ్ళందరూ కలిసి పనిచేయడం, జూబ్లీ హిల్స్ది వీళ్ళకి నాకు బూస్టప్ అనుకోవాలి. ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్లో అందరూ ఒక పంతాన ఉన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరు అని. వీళ్ళు కూడా మంత్రులందరూ కూడా కూర్చొని ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్క నిర్ణయాన్ని అందరూ కలిసి పంచుకొని దాంట్లో లూప్ హోల్స్ ఏ ఉన్నాయి అనేవి బయటికి తీస్తా, అన్ని పరిశ్రమలకి ఎంతో కొంత రాయితీలు ఇస్తా, వాళ్ళని అట్రాక్ట్ చేస్తా, విదేశీ పెట్టుబడులను తీసుకొస్తా, గేటెడ్ కమ్యూనిటీలను పెంచుతా, మిగతా సోర్సెస్ పెంచుతా, షాపింగ్ కాంప్లెక్స్ల సోర్సెస్ పెంచుతా, ఒక కొత్త సిటీని అయితే తయారు చేస్తున్నారు. నన్ను అడిగితే 2047కి తెలంగాణ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ సమ్మిట్ తర్వాత మాత్రం వచ్చే ఈ 3 ఏళ్లలోనే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఇంకా 3 ఏళ్లలోనే పోలెడంత స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ మనం కల్లారా చూస్తాము. అండ్ దాని నిర్ణయం నెక్స్ట్ ఎలక్షన్స్ మీద కూడా ఉంటుంది. అఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్.